మీరు 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఇంట్లో ఉండి అనుకునే వాళ్ళు ఇలాంటి సామాన్లన్నీ మీ దగ్గర ఉండాలండి. ఇలాంటి వీడియో చేస్తానని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ఎందుకో ఈ మధ్య చాలామంది ఇంట్లో ఉండి 1 గ్రామ్ గోల్డ్ బిజినెసెస్ అనేవి చేస్తున్నారు కదా! అందుకని చెప్పేసి వాళ్ళకి ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఇది ఇ ఇందులో అన్నీ నేనెప్పుడూ సెట్ చేసుకొని ఉంటానండి. మన జ్యువెలరీకి సంబంధించి. స్టాక్ రాగానే ఇవన్నీ చాలా ఉపయోగపడతాయండి. ఇప్పుడు మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ రాగానే కొన్నిట్లకి కవర్స్ అనేవి ఇవ్వరండి. మామూలుగా ఒక దాంట్లో మొత్తం ఒక బాక్స్‌లో వేసి ఇచ్చేస్తారు. మనం ఏ నెక్ సెట్‌కి సంబంధించిన కవర్ అనేది ఆ నెక్ సెట్‌కి అనేది పెట్టాల్సుంటుంది. అలాగే కవర్స్‌లో 3 సైజెస్ అయితే తీసుకోవాలండి. 3, 4 ఒకటేమో పొడవుగా ఉంటది కదా! లాంగ్ చైన్స్ పెట్టుకోవడానికి ఆ కవర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ నెక్లెస్, హారాలు పెట్టుకోవడానికి కాంబో సెట్స్‌కి కొంచెం వెడల్పైన కవర్స్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ట్యాగ్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలండి. మీకొక టిప్ చెప్తాను. ట్యాగ్ ఏంటంటే మీకొచ్చిన ప్రైస్‌ని ఇంటూ 3 గానీ, 5 గానీ, 6 కానీ వేసుకొని ఒక ప్రైస్ అయితే వేసి దాని కింద ఒక లైన్ డ్రా చేసుకోండి. వెనకాల మీరు సేల్ చేయాలనుకున్న ప్రైస్ అయితే డ్రా చేయండి. ఆహ్, ఇది నా వైపు నుంచి ఒక టిప్ అనుకోండి. కొత్తగా జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి. ఫస్ట్ నేను పెట్టిన కవర్స్ వచ్చేసి కాంబో సెట్ కవర్స్. నెక్స్ట్ వచ్చేసి నార్మల్‌గా నెక్లెస్, హారాలు అలాంటి వాటికి పెట్టవాలనుకున్న కవర్స్ అయితే పెడుతున్నాను. ఈ బాక్స్ కూడా మనం జ్యువెలరీ ఆర్డర్ పెట్టినప్పుడు ఈ బాక్స్ అనేది మనకొస్తుందండి. ఆ బాక్స్‌ని మనం మేకులనేవి ఉంటాయి. ఆ మేకులన్నీ మనం ఇలాగా ప్లాస్టర్‌తో క్లోజ్ చేసేసుకొని ఒక దిక్కునండి. ఇంకిప్పుడు మనం ఆర్డర్ వచ్చిందనగానే, స్టాక్ వచ్చిందనగానే ఈ బాక్స్ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఇవైతే ట్యాగ్స్ అండి. ట్యాగ్స్ మీరు ఒకసారే కొనేసుకున్నారంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. హ్యాపీగా మీరైతే ఆ ట్యాగ్స్‌నన్నిటిని ఒక బాక్స్‌లో వేసేసుకొని, ఆ ట్యాగ్ లాక్ అనేది మన షార్ట్ వీడియోస్‌లో ఉంటది. బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒకసారి మన షార్ట్స్ అన్నీ ఒకసారి చూసేయండి. ఆ షార్ట్స్‌లో ఒక షార్ట్‌లో అయితే నేను ఎలా ముడివేయాలనేది కూడా పెట్టేశాను. చూడాలనుకున్న వాళ్ళైతే చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్స్ అన్ని ఒక బాక్స్‌లో వేసేసుకున్నాను. ఇవి కూడా తక్కువ రేటే ఉంటాయండి. 200కి మనకి చాలా ఎక్కువైతే వచ్చేస్తాయి. ఒకసారి చెక్ చేయొచ్చు మీరైతే. ఇక్కడ అనేవి ట్యాగ్స్ అన్ని ఒక బాక్స్‌లో అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా! మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో గానీ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి 1 గ్రామ్ గోల్డ్ గానీ, రీసెల్లర్ గానీ అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఈ వీడియో యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అవసరం లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేసి మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. అవి ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక బాక్స్ అండి. బాక్స్‌లో ఏంటంటే చైన్స్ ఉంటాయి కదండీ! ఒకవేళ చాలా మందికి నెక్ కొంచెం లావుగా ఉంటుంది. కానీ వాళ్ళకి ఆ నెక్లెస్ చాలా నచ్చుతుంది అనుకున్నప్పుడు మనం ఇందులో ఉన్న చైన్స్ తీసి దానికైతే అటాచ్‌మెంట్ అయితే చెయ్యాలి. అలాగే ఒక కవర్‌లో మీరు ఒక 10, 20 థ్రెడ్స్ కూడా తెచ్చుకోండి. చాలామంది చైన్స్ తీసేయండి మాకు థ్రెడ్స్ యాడ్ చేయండి అంటారు. మనకు ఇవే వచ్చాయి ఇవే తీసుకోండి మార్చడం కుదరదు అలా మాట్లాడకూడదండి ఎప్పుడు. ఇప్పుడు మనమే ఒకటి కొనుక్కున్నామంటే మనం కంఫర్టబుల్‌గా ఉండాలని కోరుకుంటాం కదా! అలాగే మన కస్టమర్స్ కూడా. మనం షాప్ పెట్టామంటే మనం ఏదైనా ఇంట్లో ఉండి బిజినెస్ చేస్తున్నామంటే చాలా పాజిటివిటీ. మనలో చాలా కోపాలు గానీ, ఇవన్నీ ఎవరు చేస్తార్రా బాబు అని చాలా మంది అనుకుంటారు. నిజాలు చెప్తున్నాను. అలా కాకుండా కొంచెం పాజిటివిటీ. నేను చాలా నేర్చుకున్నానండి. ఇదంతా నాకు సంబంధం లేదండి. నేను వర్క్ చేసే షాప్‌లో జ్యువెలరీ ఉంటది కాబట్టి ఖచ్చితంగా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇవన్నీ నా వైపు నుంచి నాకు తెలిసిన టిప్స్ అన్నీ మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కట్టర్స్ ఉండాలండి 2 కట్టలు. ఎందుకంటే మీకు జ్యువెలరీ ఇచ్చినప్పుడు వాటి చైన్స్ ఏసి ఇవ్వడండి. మనమే చైన్స్ అనేవి ఏసుకోవాలి. కొన్నిట్లకి హోల్స్‌కి ఇలాగా లింక్ ఇలా ఓపెన్ చేయడానికి ఉండదు. దాన్ని మధ్యలో కట్ చేయాలి. కట్టర్ ఒకటి, లింక్‌లు యాడ్ చేసేది ఒకటి 2 అయితే తీసుకోండి. అవి కూడా తక్కువ రేటే ఉంటాయి. నెక్స్ట్ ట్యాక్స్ మిషన్ కూడా తీసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రైజెస్ డీటెయిల్స్ అనేవి ఫుల్ వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.